అది ఇది అని ఎన్ని చూసి అలసిపోయినారు కదా జనాలందరూ. అవసరం ముట్టదా? డెఫినెట్లీ ముడుతుంది. ఎందుకు ముట్టదు? డెఫినెట్లీ ముడుతుంది. ఆయన ఫైట్ చేసిన విధానము, బెట్టింగ్ యాప్స్ పెడితే ఆల్మోస్ట్ సగానికి సగం కాదు, మొత్తం మాక్సిమం ఆల్మోస్ట్ సచ్చినట్టే ఉంది పరిస్థితి. ప్రతి ఒక్క ట్రావెలర్, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, బొంగు భోషానం అని పేర్లు చెప్పుకున్న యాంకర్లు, వీళ్ళందరూ ఏమైనారు? కింద మీద ఇంకా ముందన్ని మూసుకొని సైలెంట్ అయిపోయినారు. ఎందుకు? ప్రతిసారి ఇండియాకి వస్తావు, పాకిస్తాన్ పోతావు, మళ్ళీ యూఎస్కి పోతావు. దానికి కాన్సెప్ట్ ఏంది? దానికి లింక్ ఏంది? కాంట్రవర్సీ ఉండొచ్చు, కానీ నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పిన నువ్వు సెల్యూట్ అని కొడతాను కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి నేను సారీ చెప్తాను, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయలేదు. ఎందుకో ఏం సంగతో నేను చెప్తాను. చాలామంది కామెంట్స్లో గెస్ట్ చేసిన కారణం ఏంటంటే అన్వేష్ చెప్పినాడు కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేయలేదని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అది అబ్సల్యూట్లీ 100% ట్రూ. అది నేను ఆల్మోస్ట్ అరౌండ్ 40 minutes వరకు నేను మాట్లాడాను అన్వేష్తోని ఈ టాపిక్ మీద. యాక్చువల్లీ అన్వేష్ నాకు కాల్ చేసి మాట్లాడినాడు డీటెయిల్గా, ఏం సార్ ఏం కథ, ఏం చేద్దాం అది ఇది అని చెప్పేసి అనేసి డీటెయిల్గా మాట్లాడినప్పుడు దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే ఇది చాలా వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. ఒక సో కాల్డ్ పెద్ద మనిషి యుఎస్ లో కూర్చొని యుఎస్ సిటిజన్షిప్ తీసుకొని ఇండియన్ పాకిస్తాన్కి అత్తారింటికి పోయినట్టు వస్తూ ఉంటాడు. సో అతను వచ్చేసి ఒక యద్వనా కొడుకు లైక్ భయ్యా సన్నీ యాదవ్, ఆ యదవని సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేశాడు చూడండి. సో దాని గురించి నా పర్టికులర్ రియాక్షన్ అనేది చెప్తాను. నేను ఫేస్ టు ఫేస్ గురించి కూడా ఎందుకు చెప్తాను ఏం కథ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న లాజిక్ నాకు అర్థం కావట్లేదు. అతను ఏ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లో ఉన్నాడు? ఇంతవరకు బెట్టింగ్ యాప్స్ కూపంలో పడి అప్పులు చేసి దిక్కు మాలిన చావులు వచ్చిన చాలా మంది జనాలు ఉన్నారు. వాళ్ళ మీద సింపతి ఒక్కసారి చూపించాడా? లేదే. ఎందుకు? ఇప్పుడు ఏమో పేట్రియాటు దేశభక్తుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు చూడు. దేశభక్తుడా? బుర్రా బుద్ధి ఉన్నవాడు ఇవ్వడన్నా జకీర్ నాయక్ ఇంటర్వ్యూలో మీన్స్ యాక్చువల్లీ ఆడు పెట్టిన లైవ్ లో పోయిన మీటింగ్ లో అడిగిన క్వశ్చన్ ని ఆ జకీర్ నాయక్ ఇచ్చిన రిప్లైని బట్టి మనం ఆలోచించవచ్చు ఎంత ఎట్టకారంగా చెప్పినాడు ఆ సమాధానం. అంతే కదా, బుర్రా బుద్ధున్నాడు కదా, డెఫినెట్లీ అర్థమైపోద్ది. అరే వీడు పర్టికులర్ గా వీడిని పిలిపించి ఈ క్వశ్చన్ అడిగిపించి వాడిచ్చిన రెస్పాన్స్ కి వాడు రికార్డ్ చేసి అప్లోడ్ చేసినారు. అవునా కదా? నీకు అర్థం కాకపోవడం ఏంట్రా స్వామి? నాకు అర్థం కాదు. మరి టూ మచ్ ఇది. రోడ్లు అన్నావు, బోర్లు అన్నావు, అదన్నావు, ఇదన్నావు, పెద్ద మనిషి అన్నావు, రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తాం కదా. నీ పరువు ప్రతిష్ట నువ్వే దిగజార్చుకుంటూ పోతుంటే ఎవరేం చేస్తారు చెప్పండి దాని గురించి? ఇది మరీ టూ మచ్. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎన్ఐఏ పికప్ చేసిందని చెప్పేసి ఎఫ్ఐఆర్ కాపీ గురించి మాట్లాడుతున్నాడు. ఏమైనా లాజిక్ సెన్స్ ఏమైనా ఉందా? నార్మల్ కామన్ లోకల్ పోలీస్ వాళ్ళు పికప్ చేసినారా? ఎన్ఐఏ వాళ్ళు పికప్ చేసినారా? ఎన్ఐఏ వాళ్ళు పికప్ చేస్తే ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా? వాళ్ళు బ్రీఫ్ గా డీటెయిల్ గా డిస్క్రిప్షన్ గా మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళు లెట్అవుట్ చేస్తారు. ఈ మహాతల్లి గురించి అయితే చెప్పినారు. స్పై తల్లి గురించి ఏంది క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు ఈమెను పికప్ చేసామని చెప్పేసి. ఈమె పికప్ చేసిన రడార్ లో ఈ సార్ కూడా ఉన్నాడు. ఎవరు? మన భయ్యా సన్నీ యాదవ్. ఆమెను వెనకాల ఎక్కించుకొని పోతూ నాకు ఫ్రెండ్ సపోర్ట్ చేసిందని చెప్పి మాట్లాడిన ఆ వీడియో క్లిప్పింగ్ నువ్వు చూసావా? చూసే ఉంటావులే నాకు తెలిసినంత వరకు. నువ్వు ప్రతిసారి ఇండియాకి వస్తావు, పాకిస్తాన్ పోతావు, మళ్ళీ యూఎస్కి పోతావు. దానికి కాన్సెప్ట్ ఏంది? దానికి లింక్ ఏంది? కొన్ని ట్రెడిషనల్ ప్లేసులు నువ్వు కూడా కవర్ చేసినావు. ఇప్పుడు నీ మీద డౌట్ పడాలా? మేము పడాల్సిందే కదా. పెద్ద పుణ్యక్షేత్రాలు నువ్వు కూడా కవర్ చేసినావు, వీడియోలు చేసినావు. అత్తారింటికి పోయేసినట్టు పోయేస్తావు పాకిస్తాన్కి ఫుల్. అది కూడా గార్డెడ్ సెక్యూరిటీ AK-47 రైఫిల్ పెట్టుకుని వచ్చి జనాలని గార్డింగ్ చేస్తారు. ఎట్లా? హౌ? అంత రిలేషన్స్ ఎట్లా వచ్చినాయి? ఉట్టి నార్మల్ ట్రావెలర్స్ కి అయితే అంత రిలేషన్షిప్ ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ విజిట్ చేసిన వేరే నేషన్స్ అంటే ఇండియన్స్ కి సంబంధించిన ట్రావెలర్స్ కాకుండా వేరే కంట్రీ ట్రావెలర్స్ కి వాళ్ళకంత సెక్యూరిటీ అంత లేదే. అంత బాడీ గార్డ్స్ అంత సెక్యూరిటీ లేదు, అంత కమాండో సెక్యూరిటీ లేదు కదా. ఎందుకంటే ఈ పర్టికులర్ గా ఈ జ్యోతి ఉన్నది కదా, జ్యోతి మనోవర్త, ఆమెను ఎక్స్పోజ్ చేయడానికి కారణం కూడా ఒక పర్టికులర్ ఒక ఇంటర్నేషనల్ ట్రావెలరే. అతను క్లియర్ కట్ గా ఆయన వీడియోలో ఒక వ్లాగ్ లో చూపించినాడు. చూసారా? ఈమె ఇండియన్ ట్రావెలర్స్కి ఇంత సెక్యూరిటీ ఇచ్చినారు, ఇంత గార్డ్స్ ఇచ్చినారు, ఈమె ఇలా ట్రావెల్ చేస్తుంది, ఇంత ఫుల్లీ హైలీ VIP ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకి అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా ఎక్స్పోజ్ చేసినాడు. నీకు కూడా అట్లా ఇస్తారు కదా సెక్యూరిటీగా, అట్లా సెక్యూరిటీ ఇస్తున్నారు కదా. ఎందుకు? మేడం ఎన్నుగురు నీకు తెలుసా? ఎందుకు భయ్యా? మరి టూ మచ్ ఇది. నువ్వు చెప్పినావు నేను ఇది ఓన్లీ కాంట్రవర్సీ ఉండొచ్చు, కానీ నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పిన నువ్వు సెల్యూట్ అని కొడతాను కదా. అది మండుతుంది మాకు. నువ్వెంతరా పోయి చైనాలో కూర్చొని నువ్వన్నీ మాట్లాడుతూ ఉంటావు అంటే, అరే చైనాలో కూర్చొని మాట్లాడినా కానీ నేను ఎప్పుడు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడలేదు, చైనా సపోర్ట్ చేస్తూ కూడా నేను మాట్లాడలేదు ఇప్పటి వరకు. చైనా డెవలప్మెంట్ గురించి మనం కూడా అట్లా డెవలప్ కావాలి, మనకున్న క్యాపబిలిటీకి ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేవాళ్ళము అని చెప్పేసి మన పొలిటికల్ సిస్టమ్ వల్ల మన యువత స్పాయిల్ అయిపోతున్నారు, మన రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారు అని చెప్పేసి కదా నేను మాట్లాడింది. ఇప్పుడు నా ప్రీవియస్ వీడియోస్లో ఏ వీడియోలో అదే మాట్లాడుతున్నాను, అదే పాయింట్ చెప్తా ఉంటాను రిపీటెడ్గా చెప్పి నాకు అలవాటు అయిపోయింది, విని మీకు కూడా అలవాటు అయిపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు. నేను దాని గురించి కదా మాట్లాడింది. వాడు చేసినా ఏమన్నా ఉట్టిగా పోతుందా? అబ్బా ఎంతమంది చనిపోయినారబ్బా. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో, ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో డే ఆఫ్టర్ డే ఈయన బెట్టింగ్ యాప్స్ వల్ల ఈయన చనిపోయినాడు, వాళ్ళ కుటుంబం చనిపోయింది, అది చేసుకున్నారు, ఇది చేసుకున్నారు, అది ఇది అని ఎన్ని చూసి అలసిపోయినారు కదా జనాలందరూ. అవసరం ముట్టదా? డెఫినెట్లీ ముడుతుంది. ఎందుకు ముట్టదు? డెఫినెట్లీ ముడుతుంది.
ముట్టింది కాబట్టి కదా నా కొడుకు పోయి బొక్కలో కూర్చున్నాడు. ఇప్పుడు నాకు తెలిసినంత నేను మక్కలు మొత్తం ఏరియా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ చెర్రీగా బొర్రీగా వాడు ఉన్నాడు కదా, వాడు కూడా మక్కలు ఏరియా ఉంటారు. ఇంకా నాకు అన్వేష్ చెప్పిన బ్రో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు వెనస్డే వరకు ఆయన కూడా ఒక వీడియో చేస్తాడంట డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే ఒక అల్టిమేట్ లెవెల్ ఉంటుంది. చాలామంది అనుకోవచ్చు ఫ్రెండ్స్, నువ్వు ఎప్పుడు అన్వేష్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడతావు అని చెప్పేసి అంటావు కదా. నేను ఎప్పుడు ఎవరికి పర్సనల్గా సపోర్ట్ చేసి మాట్లాడనబ్బా. పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది చూడు, థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది చూడు, దానికి సపోర్ట్ చేసి మాట్లాడతా. అన్వేష్ బూతులు మాట్లాడతాడు, తిడతాడు, ఫ్యామిలీస్ని పర్సనల్గా టచ్ చేస్తాడు. అంటే ఎందుకంటే ఆయనతో ఉన్న నా రిలేషన్షిప్ ఎట్లాంటిదంటే, ఆయన ఈవెన్ చైనాకి ఒక్కసారి పర్సనల్గా వచ్చి నన్ను ఎన్నోసార్లు అడిగినా కానీ నేను రిజెక్ట్ చేస్తాను. ఎందుకంటే నా వర్క్ ఇంపార్టెంట్ బ్రో, నేను చేయలేను. నా వర్క్ ఈజ్ ద మెయిన్ థింగ్. నాకు యూట్యూబ్ అనేది ఓన్లీ జస్ట్ నా ప్యాషన్. నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు ఫరక్ పడదు. ఆయనగా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మన వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తప్ప నేను దీనిపైన నేను డిపెండ్ అవ్వలేదని చెప్పిన క్లియర్ కట్గా. ఆయన కూడా అర్థం చేస్తున్నాడు, అవును కరెక్టే అని చెప్పేసి. నేను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఆయన పాయింట్అవుట్ చేసి లైవ్లో మాట్లాడినప్పుడు కూడా మీరు నా వీడియోస్ చూస్తే మీకే అర్థమైంటుంది. నేను లాస్ట్ టైం ప్రతిసారి నేను పాయింట్అవుట్ చేసి మాట్లాడతా, బ్రో యాక్చువల్ నువ్వు పర్సనల్గా అంతా ఫ్యామిలీస్ని హర్ట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదంటే, ఆయన నాకు క్లియర్ కట్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే, బ్రో యాక్చువల్లీ ఇంపాక్ట్ అనేది ఉండాలి అంటే వాళ్ళు నార్మల్గా తిడితే వాళ్ళకి అర్థం అంటే దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత లెవెల్ ఆఫ్ హర్ట్ చేస్తే కానీ వాళ్ళ రియాక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు చూశారు కదా ఆయన ఫైట్ చేసిన విధానము. బెట్టింగ్ యాప్స్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ సగానికి సగం కాదు, మొత్తం మ్యాక్సిమం ఆల్మోస్ట్ సచ్చినట్టే ఉంది పరిస్థితి. ప్రతి ఒక్క ట్రావెలర్, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సరు, బొంగు భోషానం అని పేర్లు చెప్పుకున్న యాంకర్లు, వీళ్ళందరూ ఏమైనారు, కింద మీద ఇంకా ముందు అన్ని మూసుకొని సైలెంట్ అయిపోయినారు. ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ని ఈ లెవెల్ వరకు తీసుకొచ్చింది. ఆ ఇంపాక్ట్ ఎట్లనే అన్వేషణ పోతుంది, క్రెడిట్ పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన చేసిన ఫైట్ ఎట్లాంటిది కదా, తిట్లు తిన్నాడు, అది చేసినాడు, ఇది చేసినాడు. ఈవెన్ సజ్జనార్ సార్ చెప్పిన ఇంపాక్ట్, అంటే సజ్జనార్ సార్తో మాట్లాడిన తర్వాత ఇంపాక్ట్ అయిన తర్వాత అయింది కదా. ఇప్పుడు కూడా ఈ పరిస్థితి కూడా అట్లనే ఉంది కదా. మాకు నచ్చట్ల విషయం ఏంటంటే, ఈయన పేట్రియాట్ అని చెప్పేసి సెల్యూట్ కొట్టి మరీ మాట్లాడుతున్నాడు కదా సపోర్ట్ చేస్తూ. అది మండుతూ ఉంది ప్రతి ఒక్కడికి. నాకు తెలిసేంత వరకు నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉంటే డెఫినెట్లీ నువ్వు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఏదో నా కొడుకుల మీద ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అది ఎందుకు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వీడిని సపోర్ట్ చేస్తూ నువ్వు పర్సనల్గా వీడియో పెట్టావంటే దాని కుడ్ బి ద రీజన్. నీకు కూడా ఏమైనా లింక్ ఉందా? ఎందుకంటే సపోర్ట్ చేస్తూ వీడియో పెట్టావు, రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బోర్లు, రోడ్లు, అది ఇదని చెప్పేసి కథలు మాకు చాలాసార్లు చెప్పినావు. పాకిస్తాన్కి అత్తారింటికి పోయేసినట్టు పోయి వస్తూ ఉంటావు రెగ్యులర్గా. అది కూడా గార్డ్స్ని పెట్టుకొని గన్ మార్కెట్లో అవి ఇవి తిరిగినావు. ఎట్లా తిరిగినావు? హౌ? అంత ఇన్ఫ్లుయెన్షియల్ నీకు ఎట్లొచ్చింది? హౌ ఈజ్ ద పాసిబిలిటీ? రీజన్ ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ లాజిక్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇండియన్స్ అంటే పాకిస్తాన్ లోకల్స్కి నచ్చదు, రైట్? నార్మల్గా మనం పోతే డెఫినెట్లీ వాళ్ళని కొట్టి చంపేస్తారు, అదైతే 100% ఫర్ షూర్ అది. ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ డిఎన్ఏలో బ్లడ్లో అట్లా కృషించి నశించిపోయినట్టు మన థాట్ ప్రాసెస్ అంతా నింపిరన్నమాట. అంటే ఏంటంటే ఇండియన్ అంటే కాకిరు, వాళ్ళని చంపేయాలి, మనం కొట్టేయాలి, పిసికేయాలి, నరికేయాలని చెప్పి చెప్పినారు. కాబట్టి వాళ్ళు అదే లెవెల్లో ఫీడప్ అయ్యి వచ్చిన పెద్ద వరకు. నువ్వు వేసుకొని బట్టలు ఇప్పుకొని తిరుగుతా అంటే రోడ్ల మీద వదిలేస్తారా? నేను కొట్టి చంపారు గార్డ్స్ లేకపోతే? ఎస్పెషల్ ఇండియన్ తెలుగు వాళ్ళ గారు చెప్తున్నా, తెలుగు అని కాదు, నార్మల్ ఏ ఇండియన్ కన్నా కానీ. అది కదా బేసిక్ కామన్ సెన్స్, లాజిక్. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మీరేమనుకుంటారో మీ అమూల్యమైన డెఫినెట్లీ కమెంట్ మాత్రం ఫర్ షూర్గా పోస్ట్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఓకే, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సపోర్టింగ్ ఈజ్ 100% రాంగ్ అంటే ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్స్ రాంగ్. బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.